అయితే నేను అంజన వేస్తాను. అంజన వేస్తే నీ మీద నీకు ఏంటి సమస్య? మనిషి లేకపోయినా ఆ మనిషి పేరు మీద మనం ఈ అంజనాన్ని వేస్తాం. మనిషి లేకపోయినా పర్లేదు, ఆ మనిషితో పని లేదు, వాళ్ళ పేరు చెప్పి ఫోటో చూపిస్తే చాలు. ఇదిగో ఇది అంజనం, అర్థమైందా? ఇలా వేస్తాం. ఈ శూన్యాలు గాని, మంత్రం, తంత్రం, యంత్రం అలాంటి ఏమైనా ఈ మీద ఏమైనా చెడు ప్రయోగాలు జరిగినాయా లేవు? అసలు ఏంటి ఇది వశీకరణకే. వశీకరణ వేరంటారు. దాంట్లో ఉన్నా కూడా డబ్బు పరంగా గానీ, ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో ఒకవేళ నష్టాలు చూసిన వాళ్ళు అవును మీ దగ్గరికి వచ్చారంటే వాళ్ళకంటే వాళ్ళు పెట్టిన మరీ డబల్ త్రిబుల్ కాకపోయినా మినిమం అన్న నష్టపోకుండా వాళ్ళు లాభం చూడొచ్చా? ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే మాకు తెలిసిన విద్య అదే కదా. చేసే పనిలో ఎక్కువ శాతం రియల్ ఎస్టేట్ ఇప్పుడు చాలా డల్ అయిపోయారు. పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళు కూడా, కోట్లు చూసే వాళ్ళు కూడా ఇప్పుడు లేక చాలా వరకు ఇబ్బందులు పడి వాళ్ళకి పెట్టిన డబ్బు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఫస్ట్ నుంచి మా తాతల కాలం నుంచి మాది భద్రాచలం. మేము కోయ వాళ్ళం కదా. కోయ రాజులు అంటే మీ కోయదొరలు పిలుస్తారు మీలాంటి వాళ్ళు. మాకు తెలిసిన విద్య అదే కదా. చేసే పనిలో ఎక్కువ శాతం రియల్ ఎస్టేట్ ఇప్పుడు చాలా డల్ అయిపోయారు. పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళు కూడా, కోట్లు చూసే వాళ్ళు కూడా ఇప్పుడు లేక చాలా వరకు ఇబ్బందులు పడి వాళ్ళకి పెట్టిన డబ్బు రాక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వాళ్ళు మా కాడికి వస్తారు.